హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ రాజీవ్ అలియాస్ శ్యామ్ గారు మనతో పాటు ఉన్నారు. తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అనే సినిమాతో మన ముందుకు మొదటిసారిగా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మరి తను 2 సీరియల్లో హీరోగా చేశాడు, అలాగే ఇంకొక సీరియల్ విలన్ గా చేశాడు. హీరోగా విలన్ గా సీరియల్లోనే నటించడం మనం చూసాము. మరి సినిమాలో మొదటిసారిగా హీరోగా మరి 70mm మీద కనబడబోతున్నాడు. మరి తన యొక్క సినిమా ఎలా ఉండబోతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మరి దాని యొక్క విశేషాలు ఏంటి తన మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. మీరు? బాగున్నామండి. ఎక్కువ శ్యామ్ అనే మాట అయితే మాకు చాలా రేరు, తక్కువ. రాజీవ్ అంటేనే అందరికి తెలుసు. హీరోగా ఎంతవరకు మెప్పించారన్నది పక్కన పెడితే విలన్ గా మాత్రం 100% సక్సెస్ అయిపోయారు సీరియల్లో. మీరు వచ్చారంటే చాలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, మీది ఒకటి ఉంటది ఇలా అనేది. సో ఆ వెరైటీస్ అనేవి మీకు స్పెషల్ గా మీకోసం అనేది వాళ్ళు రాసి పెట్టేశారు మొత్తం. రాజీ వచ్చినప్పుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేసి ఆ మేనరిజం అనేది చూపించారు. సో మరి విలన్ గా అయితే మేనరిజం మరి సూపర్ గా పండించారు, ఇంకా పండిస్తూనే ఉన్నారు. మళ్ళీ సెకండ్ టైం రీ ఎంట్రీ ఇచ్చారు. సో మరి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మరి మీ సినిమా పేరు మీరు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. తప్పించు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలుకి? సినిమా క్రాఫ్ట్ కాబట్టి. అంటే ఏంటి అసలుకి? అందరు తప్పించుకొని తిరుగుతారు. సో మరి రియల్ లైఫ్ లో మీరు ఎప్పుడైనా ఏదైనా విషయంలో తప్పించుకొని తిరిగారా? ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి వెళ్ళి అమ్మ దగ్గర గాని, ఏదైనా నాన్న దగ్గర గాని ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో ఈవెన్ మన కాలేజ్ డేస్ లో గాని, ఎగ్జాంపుల్ ఫ్రెండ్ దగ్గర ఫ్రెండ్స్ తోటి అరే పార్టీ రాదంటే ఏమంటారు, డబ్బులు చేతుంది, అరే ఇప్పుడు కాదురా తర్వాత అంటే అది తప్పించుకొని వెళ్ళినట్టు అంతే కదా. సో అలాంటి చిన్న చిన్న ఎలిమెంట్ అట్లా మన లైఫ్ లో అవన్నీ కామన్. పెద్ద మోసం చేసి తప్పించుకొని తిరిగారా? అంత సీన్ లేదు మనకి, అస్సలు లేదు. మోసం అనేదానికి ఛాన్స్ లేదంటారు. మరి ఈ సినిమాలో మనది ఏదైతే ట్రైలర్ చూస్తున్నామో, ట్రైలర్లో ఒక చిన్న పాప ఒక స్టోరీ అడుగుతుంది, కథ ఏంటి కావాలి అని చెప్పేసి అడిగితే మరి తను అడుగుతాడు, స్టోరీస్ అయితే లేవు, కథ చెప్తాను. మరి అందులో దాని గురించి తను 3 చెప్తాడు చిన్న పాపకి. ఆ వేరియేషన్స్ ఏమేంటి ఒకసారి మీరు చెప్పండి నాకు. ట్రైలర్ అయితే మీరు చూసారు కదా, ఆ 3 స్టోరీస్ ఏమేంటి అంటే ఏ వేలో చెప్పాడు? దొంగ గురించి, దొంగ, మంచి దొంగ, మంచి దొంగని దోచిన దొంగలు, 3 కాన్సెప్ట్ వచ్చినాయి. సో మరి అదొక్కసారి మరి పాపని అడిగిన స్టోరీ మీరు చెప్పండి, అసలు ఏం అడిగాడు? ఫస్ట్ ఏంటంటే ఒక దొంగ తన అవసరాల కోసం దొంగతనం చేస్తాడు. తన అవసరాల కోసం దొంగతనం చేస్తాడు మామూలుగా. ఓకే. దొంగతనం చేస్తాడు. తర్వాత పాప ఏం చెప్పింది అప్పుడు? పాప ఏం చెప్పింది? వాడు మంచోడా చెడ్డోడా అని తను అడుగుతాడు. దొంగ కాబట్టి మంచోడు, దొంగ కాబట్టి చెడ్డోడు అని చెప్తాడు. సో అలా. సో నెక్స్ట్ ఒక మంచి అతను ఆ అవసరాల కోసం దొంగగా మారాడు. మంచోడే కాబట్టి దొంగతనం చేశాడు, సో దొంగనే అవుతాడు. సో ఇలా అన్నట్టు. మూడోది కొందరు మంచి వాళ్ళు అందరు కలిసి ఆ దొంగతనం చేసిన దొంగ దగ్గర వీళ్ళు తీసుకుంటారు. అప్పుడు వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? మీరు చెప్పండి. ఇప్పుడు 3 రకాల వేరియేషన్ చూపించారు, చెప్పారు. దీని ప్రకారం మరి అసలుకి దొంగలాగా ఉండి దొంగతనం చేసిన వాడు కరెక్టా? దొంగ దగ్గర నుంచి కొన్ని అవసరాల కోసం మంచివాడు దొంగగా అవ్వడం కరెక్టా? లేకపోతే చాలా మంచి వాళ్ళు కలిసి మంచి దొంగగా ఉండి దొంగతనం చేసిన వాడి దగ్గర నుంచి కొట్టేయడం కరెక్టా? మూడిట్లో ఏది కరెక్ట్? మన సొసైటీలో ఎవరు చెడ్డవాళ్ళు కాదు. చిన్నప్పుడే చెడ్డవాళ్ళుగా ఉంటారు, చిన్నప్పుడే దొంగ వాళ్ళు కాదు. వాళ్ళ అవసరాలు వాళ్ళతో అలా చేయిస్తాయి. అవునా కదా? సో స్వతహాగా చెడ్డవాడు కాదు కాబట్టి అందరూ మంచి వాళ్ళే. వాళ్ళ అవసరాలు వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు అలా చేశాయి కాబట్టి దొంగగా గానీ మిగతా అలా తయారవుతారు. ఓకే, అలా అంటారు. సో మరి ఈ మూవీలో ఎన్ని క్యారెక్టర్స్ మెయిన్ ఉన్నాయి? ఇందులో 4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే. సో
మా 4 క్యారెక్టర్స్ రన్ అవుతూ ఉంటాయి. మెయిన్ అవే తిరుగుతూ ఉంటాయి. మెయిన్ అవే. ఇందులో దొంగ ఎవరు, మంచి దొంగ ఎవరు, మరి ఆ జనాలలో కూడా మరి ఇంకొక దొంగ కనిపించారు మాకు ట్రైలర్లో చూస్తే. మరి ఈ ముగ్గురు కాన్సెప్ట్స్ ఏంటి? దొంగ నేను, దొంగ మీరే. మంచి దొంగ అంటే ఆ ముగ్గురు కార్ డ్రైవర్ ఏంటి? ఒక కార్ డ్రైవర్ పక్కన డ్రైవ్ చేస్తారు. కార్ డ్రైవర్ మంచి దొంగలు అంటే ఆ ముగ్గురు, మిగతా ముగ్గురు మంచి దొంగలే. మీకు హీరోయిన్ ఉన్నారు, మీరు దొంగని ఒప్పుకున్నారు ఆల్రెడీ. అవును. మీ పక్కన ఒక పర్సన్ ఉన్నారు, కార్ డ్రైవ్ చేస్తుడు, మీరు గన్ పెడుతున్నారు, అది ఒకటి. ఇంకొకటి ప్రియదర్శి గారు కనిపించారు మెయిన్. వీళ్ళు నలుగురు కూడా దొంగలే అంటారా? అది థియేటర్లో చూడాలి మీరు. అన్ని మొత్తం చెప్పేస్తే ఇక మేము అంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. అదే నేను అందుకనే చెప్పాను, నేను దొంగనని చెప్పాను, మీరు దొంగ అని చెప్పారు. క్లారిటీ వచ్చింది కదా. మిగతాది ఏంటనేది కథలో చూడాలి, మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి. ఇంతకు హీరో మీరా? హీరో మీరేనా? అది కూడా చూడండి మీరు. చెప్పండి. హీరోగా మొదటిసారిగా పరిచయం అవుతున్నారు అన్నప్పుడు హీరో మీరే కదా? హీరో నేనే కదా. కదా. మరి ఒక దొంగని హీరోగా చేశారు. అసలు కాన్సెప్ట్ ఏంటి? అదే చెప్పాను కదా, థియేటర్కి వెళ్ళి చూడాలి. బట్ మీరు ఎంతో కొంత ఒక 1-2 minutes ఏదన్నా కొంచెం లీక్ చేస్తే కొంచెం సస్పెన్స్ గా ఉండి ఏమన్నా. ఇందాక నేను చెప్పాను కదా, స్వతగా ఎవరు దొంగలు కాదు, స్వతగా ఎవరు చెడ్డవాళ్ళు కాదు, పరిస్థితులు పరిసరాలు అలా చేస్తాయి. అంటే ఇప్పుడు మీరు అన్న ఒక టాక్ వచ్చింది ఏమంటే, దొంగ మంచివాడు కొన్ని అవసరాల కోసం దొంగ దగ్గర దొంగతనం చేశాడు. సో ఆ మంచివాడి మీరా, లేకపోతే ముందున్న దొంగ మీరా? అన్ని నేనే చెప్పేస్తే మీరు సినిమా ఏం చూస్తారు? చెప్పండి. లేదు, అట్లా ఉంటది కదా. సినిమా చూడాలంటే కొంచెం క్యూరియాసిటీ ఉండాలి. నేను ఒక రివీల్ చేశాను, నేను దొంగని రివీల్ చేశాను. మిగతాది ఏంటనేది, మిగతాది ఏం జరుగుతుంది అనేది మీరు అక్కడ చూడాలి. ఓకే, సరే, అట్లా చూస్తాను. మరి ట్రైలర్ లాస్ట్ లో మీరు ఇది చెప్పారు కదా, అందరు మంచోళ్ళు కలిసి మంచి దొంగ దగ్గర డబ్బులు దొబ్బేశారు. అందులో మాకు ప్రియదర్శి గారు కూడా కనిపించారు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నట్లు. మరి అసలు ప్రియదర్శి గారి క్యారెక్టర్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? సో ప్రియదర్శి గారికి మీకు మధ్య సన్నివేశాలు ఎలా ఉన్నాయి? ప్రియదర్శిది క్యారెక్టర్ అంటే హీజ్ ఏ లవర్ బాయ్ యాక్చువల్గా దానిలో. ఓకే. సో తనది ఒక లవ్ స్టోరీ, అదొకటి. మా మధ్య అంటే రియల్ గా జరిగేది ఈజ్ జోయల్ గాయ్, చాలా జోయల్ గా ఉంటాడు దర్శి భయ్య. సో అదొకటి. నెక్స్ట్ మా మధ్య కన్వర్సేషన్ ఏంటంటే అక్కడ సందర్భాన్ని బట్టి మాట్లాడుతుంటా ఉంటాము. సో అంతే తప్ప అంతే షూటింగ్ లో. ఎందుకంటే మామూలుగా దర్శి గారు మనకు తెలుసు ఎంత కామెడీ పర్సన్, మన అందరూ తెలుసు, జోలుగా మాట్లాడుతుంటారు. సో అంటే మీ ఇద్దరికి మధ్య సన్నివేశాలు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏమన్నా గుర్తు పెట్టుకొని, అంటే ఇది లైఫ్ లాంగ్ నేను మర్చిపోలేను ఈ సన్నివేశం అనేది ఏమన్నా గుర్తుందంటారా? కార్ యాక్సిడెంట్ చూసారు కదా. కార్ యాక్సిడెంట్, అవును అవును, అదే మర్చిపోలేము. రియల్ గా కూడా ఏమన్నా జరిగిందంటారా ఆ టైంలో? లేదు, కార్ యాక్సిడెంట్ టైంలోనే పడిపోయినప్పుడు రియల్ గా పడిపోయినేమో అని వచ్చారు. సో అదే ఒకటి. ఓకే. మరి మీ పక్కన ఇంకొక పర్సన్ కనిపించారు, తన పేరేంటి? ఎవరు? డ్రైవర్ క్యారెక్టర్ మణికందన్. తను మలయాళం యాక్టర్. ఓకే. తను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఉంటాడా తను కూడా? తన క్యారెక్టర్ ఏమిటి అసలుకి? డ్రైవరే. మీ పక్కన డ్రైవర్. మీరు రివీల్ చేయరు అంతే. చెప్పాను కదా డ్రైవర్. హీరోయిన్ కూడా మరి ఎంట్రీ ఇచ్చింది. సో తను ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి మీతో ట్రావెల్ చేస్తుందా, మధ్యలో యాడ్ అవుతుందా? తను స్టార్టింగ్ నుంచి నాతో ట్రావెల్. స్టార్టింగ్ నుంచి. సో మరి తను ఒక దొంగ, లేకపోతే ఏమన్నా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం తను ఎంట్రీ ఇస్తుందంటారా? తను ఒక రిసెప్షనిస్ట్ అంతే. కాకపోతే తన చేతిలో ఒక గన్ను. మరి ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఆమె కూడా మీ దగ్గర నుంచి దొంగతనాలు చేసి తప్పించుకొని తిరుగుతుందంటారా? అది నాకు తెలియదు, మీరు అందులోనే చూడాలి. ఓకే, సరే. మరి సినిమా గురించి అసలు ఏం చెప్తారు మీరు? సినిమా మన రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. రియాలిటీకి దగ్గరలో ఉంటుంది. ఓకే. మరి దీని యొక్క డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ పేరు నారాయణ చిన్న. ఓకే. కొత్తగా వస్తున్నాడు. అంతకు ముందు అతను అనిల్ రావుపూడి గారి దగ్గర రైటర్ గా వాళ్ళ బ్యాచ్. ఓకే. సో హీఈస్ గుడ్ డైరెక్టర్.
ఓకే. టెక్నికల్ గా కూడా. మరి దిల్ రాజు గారు కూడా మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి విన్నాము. ఓకే. ఎటువంటి సపోర్ట్ ఇస్తున్నారు మీకు? యాక్చువల్గా భిక్షమయ్య గారు ప్రొడ్యూసర్, భిక్షమన్న ప్రొడ్యూసర్. ఓకే. సో భిక్షమయ్య గారు అండ్ రాజు గారు ఫ్రెండ్స్. సో వాళ్ళిద్దరూ మీకు అంతే. ఓకే. సో దాదాపు ఎన్ని థియేటర్స్ లో మరి మూవీ రిలీజ్ అవుతుంది? మల్టీప్లెక్స్ లో అన్నిట్లో రిలీజ్ అవుతుంది. మల్టీప్లెక్స్ లో. డేట్ 23rd February. 23rd February 23rd. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. సో అందరు థియేటర్కి వచ్చి కంపల్సరీగా చూడాలి, మేము కూడా ఆశిస్తున్నాం. సో మరి ఇది మొదటి సినిమా కాబట్టి అంటే మీరు చాలా టెన్షన్తో ఉండిపోయి ఉంటారు. సినిమా లేదా? ఇప్పుడు నిజం చెప్పండి, లేదా? ఎందుకని అసలు చాలా మంది ఎంత పెద్ద హీరో అయినా సరే చాలా భయపడుతుంటారు. ఒక సినిమా వస్తుందంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పెట్టుకుంటారు, భయపడుతున్నారు. ఎవరు భయపడరు, టెన్షన్ ఉంటది. సినిమా రిలీజ్ అవుతుంది అదే చెప్పాను కదా, ఇందాక భయపడినారు కదా, భయం కాకుండా లోపల టెన్షన్ ఉంటుంది. ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు ఎలా ఉంటుంది అని. సో అనేది కంపల్సరీ ఎవరికైనా ఉంటుంది. బట్ ఏంటంటే యాజ్ సేమ్ టైం కాన్ఫిడెంట్ కూడా ఉంటుంది. ఓకే. సో ఈ సినిమా ద్వారా మీకు అంటే మీరు ఎటువంటి కాన్ఫిడెంట్ ని మీరు గెయిన్ చేసుకోగలుగుతారు? కాన్ఫిడెంట్ ఎటువంటి కాన్ఫిడెంట్ ని గెయిన్ చేసుకోగలుగుతారు? ఎటువంటి కాన్ఫిడెంట్? సినిమా జనాల్లోకి వెళ్ళిపోవాలి అనేది మా ఉద్దేశం. అలానే మేము సినిమాలు చేస్తాము, డైరెక్టర్ సినిమా చేస్తాడు, ప్రొడ్యూసర్ కూడా సినిమా తీస్తాడు. మాక్సిమం వాళ్ళ దగ్గర రీచ్ అవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా రీచ్ అవుద్ది. బికాజ్ ఆఫ్ ఏంటంటే ఇది రియలిస్టిక్ మూవీ. ఇప్పుడు ఎక్కువ ఏంటంటే మన మధ్య జరిగే ఇప్పుడు సొసైటీలో మన ముందు జరిగేవి మనం చూపించినాం అనుకో, వాళ్ళు కూడా యాప్ చేసుకుంటారు. ఎక్కడియో తెచ్చేసి ఏదో చేస్తే వాళ్ళంతా కనెక్ట్ అవ్వరు. సో మన మధ్య జరిగేవే చేస్తున్నాం కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఓకే, అలా అంటారు. సో మరి మొట్టమొదటిగా 70mm స్క్రీన్ మీద కనబడబోతున్నారు హీరోగా. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? ఫ్యామిలీ మెంబర్స్ అందరు హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ టైం వెయిట్ చేస్తూ ఉన్నారంటారా? వెయిట్ చేస్తుంటాం. ఓకే. మరి ఈ సినిమా త్రూ అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు? మనం చెప్పేది ఏం లేదండి. ఇప్పుడు ఏదన్నా చాలా మంది కొన్ని స్టోరీస్ తీసుకుంటారు. ఈ సినిమా చూడటం వల్ల లాస్ట్ మనకు ఒకటి ఉంటది కన్క్లూజన్ అనేది. కన్క్లూజన్ ఖచ్చితంగా ఉంది. దీనిలో మానవతా విలువలు ఉంటాయి కదా, మానవత్వం అనేది ఇప్పుడున్న కొన్ని సందర్భాల్లో అది కొందరిలో కనబడట్లేదు. ఓకే. సో అది మానవత్వం అనేది ఎప్పటికైనా మన ఒక మనిషి చనిపోతున్నాడు అని అంటే మనం అలా చూస్తూ ఉండలేం కదా. ఖచ్చితంగా అంబులెన్స్ ఫోన్ చేయడము అలా ఉంటాయి. కానీ ఇప్పుడున్న టైంలలో డబ్బుకి వాల్యూ ఇస్తున్నారు తప్ప మనిషికి అంత వాల్యూ ఇవ్వట్లేదు. సో దాని గురించి చూపిస్తున్నారు. ఇందులో సాంగ్స్ ఉన్నాయా? ఒక సాంగ్ మాంటేజ్ సాంగ్ ఉంటుంది అంతే. ఒక సాంగ్ సినిమా మొత్తం మీద ఒక సాంగ్. ఓవరాల్ గా సినిమా ఎన్ని అవర్స్ ఉంది? ఇది 1.5 hours. 1.5 hours. ఓకే. ఇప్పుడు థియేటర్ లో ప్లాన్ చేస్తున్నారు, మళ్ళీ తర్వాత మళ్ళీ ఓటీటీకి ఇచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా అంటారు. సో మరి మూవీ అయితే 100% సక్సెస్ఫుల్ అవ్వాలి. ఇంకా ఈ యొక్క సక్సెస్ తో నెక్స్ట్ మూవీస్ కూడా ఫర్దర్ గా దూసుకొని పోవాలి. లాస్ట్ ఫైనల్ గా మూవీ గురించి ఏం చెప్తారు? రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటుంది. ఓకే. అంటే అందరూ చూస్తూ అంటే ఐ మీన్ ఇప్పుడు మన పక్క వాడలో జరిగింది, అరే ఇక్కడ జరిగింది అన్నట్టుగానే ఉంటుంది సినిమా. సో ఎవరో ఒకరు వాళ్ళ లైఫ్ లో తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది ఏదో ఒక సందర్భంలో. సో అలాగే మా సినిమాని వాళ్ళకు ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే అరే ఇది మనం చేసినట్టున్నాం కదా అనే వాళ్ళకు వస్తుంది అట్లా. సో అలాగే ఉంటది కాబట్టి వాళ్ళ దగ్గరికి రీచ్ అవుద్దని కోరుకుంటూ ఖచ్చితంగా సినిమా చూడండి. అండ్ డోంట్ మిస్ 23rd ఫిబ్రవరి 23కు మీ ముందుకు వస్తుంది, థియేటర్లో చూడండి. అలా కాదు, ఇప్పుడు ఎంత మనసు సీరియల్లో విలనిజం చూపించుకుంటా మ్యానరిజం చూపిస్తుంటారు కదా, ఆ వేలో చెప్పండి. ఇప్పుడు దీనిలో వేరు కదా, ఈ మ్యానరిజం లో చెప్తేనే కరెక్ట్ ఉంటుంది. లేదు, ఈ వేలో చెప్పాలి. అది సీరియల్ కి సినిమా వేరు. మళ్ళీ అది మీరు చెప్పినట్లు ఉండాలి అంటే రాజీవే చెప్పాల్సింది. రాజీవ్ గారు ఇప్పుడు శ్యామ్ గా చెప్పాలి. మీరు చెప్పండి నా కోసం. లేదు అందుకనే చెప్తున్నా. నా కోసం చెప్పండి. రాజీవ్ క్యారెక్టర్ అనేది సీరియల్,
ఆల్రెడీ ఒకటి చెప్పారు కదా, ఇది ఆల్రెడీ మీ వేలు శ్యామ్ వేలు చెప్పేశారు, రాజు వేలు ఒకటి చెప్పారు. రాజీవ్ అలా చెప్పాడు, వసు ఉన్నది అనుకో మాటలే రావండి. వస్తారా ఉన్నప్పుడా మేము ఉన్నప్పుడా? మీరున్నప్పుడు చెప్పారు కదా ఇట్లా ఏదో అంటారనేసి, మళ్ళీ ఇప్పుడు చూద్దామని మీరు అంటున్నారు. డైరెక్ట్ చూస్తుంది వేరే, అందులో ఎన్ని టేక్స్ పడతాయి అన్ని మేము చూస్తాం. ఒకటే టేక్ లో చేస్తున్నాను. మరి సీనియర్ ఆర్టిస్టులు అట్లనే చేస్తారు కాబట్టి మరి ఇంకా మీకు ఎందుకండి భయం? భయం కాదు, సినిమాకి వేరే ఉండాలి. సరే ఒక్కటి చేయండి నాకు. ఓకే సరే చెప్పండి. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి, చాలా బాగుంటుంది సినిమా, వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. ఓకే. అండ్ మన మధ్య జరిగే సన్నివేశాలే ఉంటాయి, అందరికీ నచ్చుతుంది, అందరూ చూసి ఎంజాయ్ చేసి చెప్పండి. ఓకే. సూపర్ సూపర్ బాగుందండి, యాక్టింగ్ చాలా బాగుంది. ఎందుకంటే మేము డైరెక్ట్గా చూసింది వేరే, సీరియల్లో చూసింది వేరే కాబట్టి ఒకసారి చూడాలనిపించింది. ఓకే ఓకే, ఇబ్బంది ఏం లేదు కదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి మంచి హిట్ సాధించాలి. మీరు కూడా అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, శ్యామ్ గారిని ఆదరించండి. మీరు ఎక్కువ నాకు తెలిసి అయితే సీరియల్ వాళ్ళు బాగా ఇళ్లలో కూర్చొని బాగా సీరియల్ చూస్తూ ఉంటారు కదా. గుప్పెడంత మనసు సీరియల్ టైం అయిందంటే 8:30, 9కి ఇప్పుడు వస్తుంది, ఆ టైం కూర్చొని లేవట్లేదు. సో మరి విరనిజం పండించిన మరి రాజీవ్ గారు అలియాస్ శ్యామ్ గారు మరి మంచి మూవీతో మీ ముందుకు వచ్చేస్తున్నారు. సినిమా అందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూసి తనను ఆదరించి ముందుకు నడిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ అండి.